మా ప్రతినిధి ఢిల్లీలో సతీష్ ఉన్నారు. సార్ ఢిల్లీలో సతీష్ తో మాట్లాడదాం. సో సతీష్, సో ఇప్పటికే హైకోర్టులో కేటీఆర్ కు పూర్తి స్థాయిలో ఎదురుదెబ్బ జరిగింది. ఆయన క్వాష్ పిటిషన్ కొట్టివేసింది. సో ఆయన మరోవైపు సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఏకైక అవకాశం కూడా కేటీఆర్ కి పోయింది. ఆయన క్వాష్ పిటిషన్ కూడా సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. అసలు ఏమంది సెక్షన్ 13(1) విషయంలో సుప్రీంకోర్టు ఎట్లాంటి కామెంట్స్ చేసింది కేటీఆర్ సంబంధించినటువంటి ఫార్ములా ఈ రేస్ ఇష్యూలో? ఎస్, ఖచ్చితంగా కూడా హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ హైకోర్టు తిరస్కరించడంతో వేరే గత్యంతరం లేక సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ సందర్భంలో కొంత సుప్రీంకోర్టులో ఊరట లభిస్తుందని కూడా మొదటి నుంచి కూడా కేటీఆర్ భావించారు. కానీ ఆయనకు సుప్రీంకోర్టులో కూడా కొంత నిరాశ ఎదురైందని చెప్పాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇక ఆయనను విచారించేందుకు కావచ్చు, ఆయన అరెస్ట్ కావచ్చు, ఒక ఏసీబీకి కూడా ఒక లైన్ క్లియర్గా కనిపిస్తుంది. మరోవైపు జస్టిస్ బేలయం త్రివేది కూడా కాసేపటి క్రితం జడ్జిమెంట్ ఇస్తున్న సందర్భంలో కూడా అధికారులు అవినీతికి పాల్పడ్డారంటే నమ్మే పరిస్థితి ఉందా అనే అంశాన్ని కూడా స్పష్టం చేసింది. అయితే పాల్పడరా అనే అంశాన్ని కూడా చాలా స్పష్టం చేసింది. అయితే ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులలో తాము జోక్యం చేసుకోవాలనే అంశాన్ని కూడా చాలా స్పష్టం చేసింది. ఇందులో పీసీ యాక్టు 13(1)A వర్తించదనే అంశాన్ని కూడా ఇందులో పేర్కొన్నారు. ఇలాంటప్పుడు అవినీతి నిరోధక చట్టంలోని 13 ఎలా వర్తిస్తుందనే అంశాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇక జస్టిస్ బేలయం త్రివేది ఈ పిటిషన్ డిస్మిస్ చేస్తున్నా అని చెప్పిన సందర్భంలో కేటీఆర్కు సంబంధించిన న్యాయవాది పిటిషన్ తాము విత్డ్రా చేసుకుంటామనే అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇక సుప్రీంకోర్టుకు సంబంధించిన అంశంలో మాత్రం చాలా క్లియర్గా ఉంది. హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్కే సుప్రీంకోర్టు కూడా కట్టుబడినట్టు కూడా చాలా స్పష్టంగా కూడా ఈరోజు సుప్రీంకోర్టు చేసిన కామెంట్లు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే కేటీఆర్కి సంబంధించిన విషయంలో మాత్రం ఇక ఊరట లభించలేదని చెప్పాల్సి ఉంటుంది. కేటీఆర్కి సంబంధించి ఎక్కడ కూడా అక్కడ హైకోర్టులో చుక్కెదురైంది, సుప్రీంకోర్టులో కూడా అలాంటి పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన ఏసీబీ మరోసారి నోటీస్ ఇస్తే విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. దాని తర్వాత జరిగే పరిణామాలను కూడా ఆయన ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మొదట ఖచ్చితంగా కూడా కొంచెం సుప్రీంకోర్టులో వెసులుబాటు దొరుకుతుంది అనేది కూడా బీఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా కేటీఆర్ కావచ్చు, వారికి సంబంధించిన వారంతా కూడా కొంత ఆశాభావం వ్యక్తం చేసిన సందర్భంలో సుప్రీంకోర్టు మాత్రం ఎక్కడ కూడా ఈ అంశంలో జోక్యం చేసుకోలేదని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక 13(A)కి సంబంధించిన అంశంలో కూడా తాము ఎలాంటి జోక్యం చేసుకోలేమనే అంశాన్ని చెప్పింది. మరోవైపు ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారనే వాదనలు వినిపిస్తున్న కేటీఆర్కి సంబంధించి ఆర్యారం సుందరం ప్రత్యేకంగా వాదనలు వినిపించిన సందర్భంలో కూడా ఎక్కడ కూడా తన వాదనలు పరిగణనకు తీసుకోలేదు. జస్టిస్ బేలయం త్రివేది నేరుగా కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ను డిస్మిస్ చేస్తున్నా అనే వ్యాఖ్యం చేసిన సందర్భంలో మాత్రం పూర్తిగా కూడా దానికి సంబంధించిన అంశంలో పూర్తిగా కూడా పిటిషన్ను తాము వెనక్కి తీసుకుంటామనే అంశాన్ని మాత్రం కోర్టు ముందు కేటీఆర్కి సంబంధించిన న్యాయవాదులు సైతం కూడా చెప్పడం జరిగింది. ఇక పిటికి సంబంధించిన అంశంలో సుప్రీంకోర్టులో కేటీఆర్కి ఎక్కడైతే కొంత వెసులుబాటు అయితే దొరకలేదు. ఖచ్చితంగా ఆయన తదుపరి ఏసీబీ ఏ చర్యలు చేపట్టబోతుంది, ఏసీబీ ఆయనకు నోటీసులు ఇచ్చి విచారణ చేసి దూకుడు చర్యలు చేపడుతుందా లేదా ఎలాంటి వైఖరి అవలంబిస్తుంది అనేది కూడా చూడాలి.